హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు G7 సమ్మిట్ వార్తల్లో నిలిచింది. రానున్న G7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానిస్తున్నారు బ్రిటన్ ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ గారు. G7 విశేషాలు ఏంటో చూద్దాము. ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వ్యర్థ పదార్థాలకు సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు విడుదల చేసిన గణాంకాలు ఏం చెప్తున్నాయి? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థకి గయానా ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? మరియు జమ్మూ కాశ్మీర్ మరొకసారి వార్తలు నిలిచింది. బ్యాంబూ అభివృద్ధిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? వార్తలు నిలిచిన సంస్థ ఏంటి? మరియు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక ఉద్యమ చరిత్రకి సంబంధించి ఒక ప్రత్యేక మ్యూజియం వార్తలు నిలిచింది. కేరళ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏర్పాటవుతుంది? ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటి? మరియు స్టార్టప్లకి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఈరోజు వార్తలు నిలిచింది. మరియు వార్తలు నిలిచిన ఒప్పందం విషయానికి వస్తే తెలంగాణ విహబ్కి, గుజరాత్కి సంబంధించి ఐహబ్కి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? మరియు బూర రాజేశ్వరి గారు ఈరోజు వార్తలు నిలిచారు. సిరిసిల్ల రాజేశ్వరి గారు ఒక దివ్యాంగ రచయిత్రి. తన పేరును ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన కీలక ఆదేశం ఏంటి రాష్ట్ర విద్యాశాఖకి? మరియు ప్రముఖ సంగీత విద్వాంసుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను సాధించిన ఘనతలేంటి, పురస్కారాలేంటి? ఎస్టోనియా ప్రస్తుత ప్రధాని అవినీతి ఆరోపణలతో ఈరోజు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిన్నారి ఈరోజు వండర్ కిడ్ గా వార్తలు నిలిచారు. అభిజ్ఞ త్రిపురనేని గారు. తనకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, తను ఎందుకు ఈరోజు వండర్ కిడ్ గా వార్తలు ఇచ్చారో చూద్దాము. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా G7 సమ్మిట్ కి సంబంధించి. సో G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. సో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనొచ్చు, అంటే 7 దేశాల కూటమి. సో కామన్ గా రెగ్యులర్ గా చాలా ఓల్డ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే స్టాటిక్ జీకే నుండి ఎక్కువగా ప్రశ్నలు అడిగేవారు. G7 కానివ్వండి, G4 కానివ్వండి, లేకపోతే G20 కానివ్వండి, అలా ఏవైతే దేశాలకు సంబంధించి కూటములు ఉంటాయో వాటి యొక్క స్టాటిక్ పాయింట్స్, ఎప్పుడు స్థాపించబడింది, దాని యొక్క ఉద్దేశం ఏంటని. ప్రస్తుత పరీక్షల సరళి గనక మనం చూస్తే అలాంటి ప్రశ్న అడగట్లేదు, కానీ గుర్తుంచుకోండి G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఆ 7 కంట్రీస్ ఏంటంటే USA, UK, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జర్మనీ, జపాన్. సో ఈ 7 దేశాలు గుర్తుంచుకోండి. ఈ 7 దేశాల కూటమిని మనం గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనొచ్చు. సో అలా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ సంబంధించి సదస్సులు తరచూ మనం వార్తలు చూస్తూ ఉంటాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతారు. G7 కంట్రీస్ సంబంధించి ఈ సంవత్సరం సదస్సు ఏ దేశంలో జరిగింది, ఆతిథ్య దేశం ఏంటి, ఆహ్వానితులుగా వార్తలు ఇచ్చిన దేశాలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో G7 కి సంబంధించి ఈరోజు భారత్ వార్తలు నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని రానున్న G7 సమ్మిట్ కి సంబంధించి ఆహ్వానిస్తూ ఈ సదస్సులో పాల్గొనండి అంటూ బ్రిటన్ ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ గారు ఈరోజు ఒక కీలక ప్రకటన చేస్తారు. వాస్తవానికి దీనికి సంబంధించిన అంశాన్ని మనం ఒక 20 days బ్యాకే చర్చించుకున్నాం. ఎప్పుడు అంటే భారత ప్రధాని మన భారతదేశానికి సంబంధించి January 26 మనకి చాలా ఇంపార్టెంట్ డే, చాలాసార్లు చర్చించుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశాధినేతని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బోరిస్ జాన్సన్ గారు ప్రస్తుత బ్రిటన్ ప్రధాని గారిని ఆహ్వానించారు. తను ఓకే కూడా చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకు బ్రిటన్ లో ఏర్పడిన పరిస్థితులు మనం తరచూ చూస్తున్నాం. బ్రిటన్ లో ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులు ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితులు, ఎందుకంటే న్యూ స్ట్రెయిన్ కలవరం రేపుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశం విడిచి రాలేకపోతున్నా అని చెప్పేసి బోరిస్ జాన్సన్ గారు భారత ప్రధానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆ రోజు ఎప్పుడైతే బోరిస్ జాన్సన్ గారిని గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఆహ్వానించారో ప్రధాని గారు, అదే రోజు బోరిస్ జాన్సన్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని రానున్న G7 సమ్మిట్ కి ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మనం చర్చించుకున్నాం, కానీ ఆ రోజు సూచన ప్రాయంగా మాత్రమే ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు అధికారికంగా G7 సమ్మిట్ కి భారత ప్రధానిని, అంటే భారత్ ని ఆహ్వానిస్తూ బ్రిటన్ వార్తలు నిలిచింది. భారత్ తో పాటు దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా దేశాధినేతలను కూడా ఈ సమ్మిట్ కి ఆహ్వానించడం జరిగింది
బోరిస్ జాన్సన్ గారు. యాక్చువల్గా బ్రిటనే ఎందుకు ఆహ్వానిస్తోంది ఈ 7 దేశాల్లో అని డౌట్ వచ్చు. అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 7 దేశాల కూటమి ఏదైతే ఉంటుందో ఈ 7 దేశాల్లో ఏదో ఒక దేశం G7 సమ్మిట్ కి ఆతిథ్యం ఇస్తూ వార్తలు ఇస్తుంది. అంటే ఆతిథ్య దేశం అన్నట్టు, హోస్ట్ నేషన్ అన్నట్టు. అలా హోస్ట్ నేషన్ కి కొన్ని పవర్స్, కొన్ని అధికారాలు ఉంటాయి. వేరే ఏదైనా దేశం ఏ దేశంతో అయితే వారికి సాన్నిహిత సంబంధాలు ఉంటాయో ఆ దేశాన్ని అబ్జర్వర్ గా కానివ్వండి, అతిథిగా కానివ్వండి, ముఖ్య అతిథిగా కానివ్వండి ఆహ్వానించే అధికారం ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఈ సంవత్సరం G7 సమ్మిట్ కి ఆతిథ్య దేశము బ్రిటన్. ఎక్కడ జరుగుతాయంటే కార్నివాల్ తీర ప్రాంతంలో. సో కార్నివాల్ అంటే సముద్ర తీర ప్రాంతమైన కార్నివాల్లో బ్రిటన్ ఆతిథ్య దేశంగా G7 సమ్మిట్ ఈ సంవత్సరం జూన్ 11th నుండి 13th వరకు జరగబోతున్నాయి. సో ఈ డేట్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ రోజు వార్తలు ఇచ్చారు అధికారికంగా. ఎగ్జాక్ట్లీ ఒక 20 days 1 month బ్యాకే మనం ఈ అంశాన్ని చూసాము. కానీ ఈ రోజు అధికారిక సమాచారం రావడం జరిగింది. అంటే ఏంటి, బ్రిటన్ ప్రధాని అధికారికంగా రానున్న జూన్ 11th 13th G7 సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఆ సమ్మిట్ లో ఈ 7 దేశాల కూటమికి సంబంధించి సమ్మిట్ జరుగుతుంది. ఆ సదస్సులో భారత ప్రధానిని మరియు దక్షిణ కొరియాని మరియు ఆస్ట్రేలియాని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేస్తూ ఈ రోజు వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి, మిగతా ఏది అడిగారు. సో G7 సమ్మిట్ కి ఆహ్వానిస్తూ ఈ రోజు బోరిస్ జాన్సన్ గారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. సో భారత్ ఆహ్వానించబడ్డ దేశంగా ఈరోజు వార్తలు ఇచ్చింది. సో G7 అంటే చాలా పవర్ఫుల్ నేషన్. చూడండి, ప్రతి ఒక్క దేశం కూడా, USA ఉంది అందులో, UK, బ్రిటనే కానివ్వండి, ఫ్రాన్స్ మరియు కెనడా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, జపాన్, జర్మనీ, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ నేషన్స్. అలాంటి అడ్వాన్స్డ్ నేషన్కి సంబంధించి ఒక సదస్సులో భారత్ ప్రత్యేక ఆహ్వానితులుగా అంటే చాలా మనం గర్వించదగ్గ విషయం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఈ వేస్ట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వేస్ట్కి సంబంధించి అక్టోబర్ 14th రోజు మనం చర్చించుకున్నాం. ఒక్కసారి వీడియో చూడండి. ఆ రోజు ఒక ఇమేజ్ కూడా చెప్పాను. సో ప్రపంచ ఈ వేస్ట్ డే ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్కి సంబంధించి అవగాహన చేపట్టాలి, అవగాహన కల్పించాలి ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి అని చెప్పేసి ఈ వేస్ట్ని ఉద్దేశించి ఒక ప్రత్యేక దినోత్సవం ఉంటుంది అక్టోబర్ 14th. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీము ఎడ్యుకేషన్ అన్నాను. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ వేస్ట్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి వారికి అవగాహన కల్పించడం. సో అలా ఎడ్యుకేట్ అనే ఇతివృత్తం ఆధారంగా అక్టోబర్ 14th ప్రత్యేక దినోత్సవంగా మనం చర్చించుకున్నాం. ఇంపార్టెంట్ డేస్ పరంగా చాలా ఇంపార్టెంట్, ఏవైతే పర్యావరణ పరంగా ఇంపార్టెన్స్ ఉంటాయో ఆ డేట్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఈ వేస్ట్ కి సంబంధించి అక్టోబర్ 14th ని ప్రతి సంవత్సరం కూడా WEEE అనే సంస్థ ఒక ప్రత్యేక దినోత్సవం అంటే ఏంటి, ఈ వేస్ట్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల పైన, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల పైన ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించే దినోత్సవం అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మనం చర్చించుకున్నాం 2020 అక్టోబర్ 14th. ఒకసారి ఆ డే యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా జనరేట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏం లేదు, మనకు మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో మొబైల్ ఫోన్స్ లో కూడా అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తాయి. ఒక్కొక్క వర్షన్ మారిన కొద్దీ మనం కూడా మన హ్యాండ్సెట్స్, గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మారుస్తాం. లేదంటే పాడైపోయిన మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇంట్లో ఒకప్పుడు పోర్టబుల్ టీవీలు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు కానివ్వండి, వాల్ మౌంటింగ్ కానీ వస్తున్నాయి. అలా కొత్త పరికరాలు ఏవైతే వస్తాయో, కొత్తగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్సే కానివ్వండి, ఎలక్ట్రానిక్ టీవీలే కానివ్వండి, కంప్యూటర్లే కానివ్వండి, ల్యాప్టాప్లే కానివ్వండి, అలా కొత్త పరికరాలను మనం కొనుగోలు చేసినప్పుడు, కొత్త ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసినప్పుడు పాత వస్తువులు ఉంటాయి కదా, ఆ పాత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం పారేస్తాము. వాటిని ఈ వేస్ట్ అంటాం. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ పదార్థాలు అన్నట్టు. అంటే పనికి రాని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మనం ఈ వేస్ట్ అంటాం. అలాంటి ఈ వేస్ట్కి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? భారతదేశంలో పొల్యూషన్ అంటే కాలుష్యానికి సంబంధించి పర్యావరణానికి విఘాతం లేదా పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి అంశాన్నైనా కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ నియంత్రణ చేస్తుంది. సో ఈరోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్పింది అంటే 2017 సంవత్సరం నుండి భారతదేశంలో ఎంత ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది అంటే ఏంటి, 2017-2018 సంవత్సరం భారతదేశంలో ఎంత ఈ వేస్ట్ జనరేట్ అయిందంటే 7.08 lakh tons అంట. అంటే 7.08 లక్షల టన్నుల ఈ వేస్ట్ భారతదేశంలో ఉత్పత్తి అయిందంట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారికంగా చెప్పింది. ఏదైనా చూడండి, రిపోర్ట్లో చూస్తే ఈ ఫిగర్స్ గురించి అడగారు, ఎందుకంటే దానికి సంబంధించి అవగాహన మాత్రం మనం చూడాలి. ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు విడుదల చేసిన ఒక నివేదికలో 2017-2018లో
ఎంత మొత్తంలో భారతదేశంలో ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది? ఇలాంటి ప్రశ్న అడుగు. కానీ ఇక్కడ వేరే ప్రశ్న అడుగుతారు, అది ఇప్పుడు చూద్దాం. అదే మనకు 2018-2019 సంవత్సరానికి గాను 7,77,000 టన్నులు, సో 7.77 lakh టన్స్ ఈ వేస్ట్ గా మన భారతదేశంలో ఉత్పత్తి జరుగుతుంది. ఇదే గనక మనం 2019-2020 సంవత్సరం వరకు వస్తే, సో అంటే గడిచిన సంవత్సరం చూస్తే 10 లక్షల టన్నుల ఈ వేస్ట్ ను మించిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల టన్నుల ఈ వేస్ట్ జనరేషన్ అనేది ఇండియాలో జరిగింది. సో ఈ వేస్ట్ ఏదంటే ఉంటుంది, మనకి ఇంట్లో ఫ్యాన్లు కానివ్వండి, పాడైపోయిన ఫ్యాన్లు కానివ్వండి, కంప్యూటర్లు లేదా టీవీలు కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వీటన్ని కూడా మనం చెత్తగా పారేస్తాం. అలాంటి ఈ వేస్ట్ నిర్వహణ అనేది ప్రతి ఒక్క దేశంలో కూడా ఈరోజు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. అలాంటి ఈ వేస్ట్ కి సంబంధించి నిర్వహణ ఏం చేయాలి? ఏవైతే ఈ వేస్ట్ ఉంటుందో వాటిని రీసైకిల్ చేయడం కానివ్వండి, లేదంటే వాటిని మొత్తంగా కూడా డిమాలిష్ చేయడం కానివ్వండి, వాటిని మొత్తం కూడా డీకంపోజ్ చేయడం కానివ్వండి, చాలా పెద్ద టాస్క్. ఈ వేస్ట్ అనేది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. ఎగ్జాంపుల్, మనకు కంప్యూటర్లో కొన్ని హానికరమైన కెమికల్స్ కూడా ఉంటాయి. సిలికాన్ ఎగ్జాంపుల్. అలాంటి సిలికాన్ మన కంప్యూటర్లు కానివ్వండి, మదర్ బోర్డు కానివ్వండి పారేసామనుకోండి, అదేమవుతుంది? భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. సో అలా చాలా వరకు కూడా దాని వల్ల ప్రభావం అనేది మనకు భూగర్భ జలాలపైన కూడా పడుతుంది. ఇంపాక్ట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అలాంటి ఈ వేస్ట్ కి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి దాదాపు భారతదేశంలో 312 సంస్థలు ఈ వేస్ట్ ని రీసైకిల్ చేయడానికి పర్మిషన్స్ పొంది ఉన్నాయి. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై పనిచేస్తున్న సంస్థలు అనొచ్చు. అలా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనుమతులు జారీ అయి పనిచేస్తున్న సంస్థలు 312. ఇవేం చేస్తాయి? ఏదైతే ఈ వేస్ట్ ఉత్పత్తి కాబడుతుందో వాటిని రీసైకిల్ చేయడం కానివ్వండి, లేదా వాటిని కరిగించి ఒక టాయ్ రూపంలో తయారు చేయడం కానివ్వండి, వాటిని ఏదో ఒక రకంగా మరొకసారి ఉపయోగ రీతికి మార్చడం. సో అలాంటి పనులు నిమగ్నమవుతున్నాయి. లేదు ఎందుకు పనికిరాలనుకోండి, దాన్ని మొత్తం కూడా దహనం, దాన్ని మొత్తం కూడా డీకంపోజ్ చేసేస్తాయి అన్నట్టు. అందుకోసం ఉద్దేశించబడిన సంస్థలు. కానీ వీటి యొక్క కెపాసిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంత ఈ వేస్ట్ నిర్వహించబడతాయంటే దాదాపు 7.8 లక్షల టన్నుల ఈ వేస్ట్ ని రీసైకిల్ చేసే కెపాసిటీ ఈ అన్నిటికీ ఉంది. కానీ ఈ రోజు ఈ నివేదిక ఏం చెప్తుంది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నివేదిక ఏం చెప్తుంది అంటే, ఎగ్జాంపుల్ 2017-2018 సంవత్సరం ఎంత ఈ వేస్ట్ జనరేట్ అయింది భారతదేశంలో? 7.08 lakh టన్స్ కదా. ఇందులో కేవలం 3.5% మాత్రమే రీసైకిల్ మేనేజ్ చేయబడిందంట. అంటే చూడండి, మోర్ దాన్ 95% ఈ వేస్ట్ గానే మిగిలిపోతుంది. రానున్న భవిష్యత్తులో అదొక మనకు ఛాలెంజింగ్ గా మిగిలిపోతుంది అని చెప్పేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటన్నిటిని హెచ్చరించింది. అండ్ నెక్స్ట్, ఈ 2018-2019 సంవత్సరంలో ఆల్మోస్ట్ 10% మాత్రమే ఈ వేస్ట్ ని రీసైకిల్ కానివ్వండి రీజనరేట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎంత అనేది మాత్రం ఇక్కడ చెప్పలేదు. సో లాస్ట్ అంటే యావరేజ్ గా 10% ఆఫ్ ఈ వేస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఈజ్ రీసైకిల్డ్ అంతే. అంటే ఎంత రీసైకిల్, ఎంత పునరుత్పాదన, మళ్ళీ దాన్ని మరొకసారి వినియోగంలోకి ఉపయోగంలోకి తీసుకొస్తున్నారంటే జస్ట్ 10% మాత్రమే. అంటే మిగతా 90% ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అందులో దాదాపు 90-95% వ్యర్థాలుగానే మిగిలిపోతున్నాయి. రానున్న భవిష్యత్తులో వీటి నుండి పొల్యూషన్ అనేది మనకు పొంచి ఉంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజ్ చేయడం అనేది వీటన్నిటి బాధ్యత అని చెప్పేసి ఈరోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ వేస్ట్కి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అండ్ ఇంకోటి, ఈ వేస్ట్కి సంబంధించి మనకు రూల్స్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ తీసుకొచ్చిన రూల్స్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా గుర్తుంచుకోండి, పర్యావరణానికి సంబంధించి చట్టాలే కానివ్వండి, కేసులే కానివ్వండి, వార్తలు ఇచ్చానుకోండి, వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్, మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కానివ్వండి, వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972 కానివ్వండి, పర్యావరణానికి సంబంధించి మనం ప్రత్యేక వీడియో చర్చించుకున్నాం. June 5th మన ఫస్ట్ వీడియో, ఒక్కసారి అందులో చూడండి. పర్యావరణానికి సంబంధించి ఈ వేస్టే కానివ్వండి, చట్టాలే కానివ్వండి, కేసులే కానివ్వండి, అవన్నీ ఉంటాయి. అందులో నుండి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది రానున్న పోటీ పరీక్షలో. ఈరోజు ఈ వేస్ట్కి సంబంధించి మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఒక కీలకమైన అంశాన్ని గణాంకాలు విడుదల చేయడం జరిగింది. ఈ గణాంకాల నుండి ప్రశ్న అడుగు, కాకపోతే అవగాహన కోసం చూసుకోండి. అండ్ ప్రతి సంవత్సరం October 14th అనేది చాలా ఇంపార్టెంట్. వి అనే సంస్థ కానివ్వండి ఏ రకంగా నిర్వహిస్తుంది, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు, థీమ్ ఏంటి అని చెప్పేసి ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. ఈ వి అంటే ఏంటంటే వేస్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. VEEE అన్నట్టు వేస్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనే సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ, ఒక NGO ప్రతి సంవత్సరం ప్రత్యేక దినోత్సవం October 14th జరిపిస్తుంది. ఇది ఒకటే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్,
ఈరోజు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎక్కడ ఉంది? కోల్కతా. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఇప్పటికి చాలా సార్లు ఈ సంస్థ గురించి చర్చించుకున్నాం. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ మనకి డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది ఒక మినీరత్న సంస్థ, మినీరత్న కంపెనీ, చాలా ఇంపార్టెంట్. మినీరత్న, నవరత్న ఇవన్నీ మనం మహారత్న చూస్తూ ఉంటాం కదా. సో మినీరత్న కంపెనీ. ఈ రోజు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? మనకు రక్షణ రంగానికి కావలసిన సబ్మెరైన్స్ కానివ్వండి, యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. ఇటీవల కాలంలో జల ప్రవేశం చేసిన యుద్ధ నౌకల గురించి ప్రస్తావించినప్పుడు వీరు తయారు చేసిన యుద్ధ నౌకల గురించి చర్చించాను. సో ఈ రోజు భారతదేశంలోని రక్షణ పరమైన సంస్థ అయిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థకి గయానా ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. దాదాపు $12.7 మిలియన్. 12.7 మిలియన్ డాలర్స్. 12.7 మిలియన్ డాలర్స్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే గయానా రక్షణ మంత్రిత్వ శాఖకి, అంటే గయానా రక్షణ పరమైన అంశాల్లో భాగంగా గయానాకి కావలసిన ఒక ప్రత్యేక వెజల్ని తయారు చేయాలి. మనకి డీప్ ఓషన్ వెజిల్ అనొచ్చు. సో ఓషన్ గోయింగ్ వెజిల్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే ఒక సబ్మెరైన్ వ్యవస్థను తయారు చేయాలి. సబ్మెరైన్ అంటే ఏంటి? మనకి వాటర్ పైన ట్రావెల్ అవుతుంది. సో నీటి లోపల సముద్ర గర్భంలో కూడా ట్రావెల్ అవుతుంది. అలాంటి ఒక సబ్మెరైన్ వ్యవస్థను తయారు చేయాలి, లేదంటే ఓషన్ గోయింగ్ వెజల్ ని తయారు చేసే ఉద్దేశంతో ఇటీవల భారతదేశంలోని ఏ సంస్థతో గయానా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. ఆ ఒప్పందం విలువ ఎంత అంటే $12.7 మిలియన్. సో ఓషన్ గోయింగ్ వెజల్ అన్న, సబ్మెరైన్ అని పిలిచిన ఒకటే. సో అలా రక్షణ రంగానికి కావలసిన ఒక ప్రత్యేక నౌక, ఇది ఒక యుద్ధ నౌక, దీన్ని తయారు చేయాలి. దీని యొక్క బరువు కూడా దాదాపు 1700 టన్స్ ఉండబోతోంది. ఇది ఒక సబ్మెరైన్ కాబట్టి మనకు వాటర్ పైన ట్రావెల్ చేస్తుంది, వాటర్ లోపల. మీరు గాజీ మూవీ చూస్తుంటారు. సో అందులో సబ్మెరైన్ సంబంధించి చాలా అద్భుతంగా చూపిస్తారు. సో అలాంటి ఒక సబ్మెరైన్ వ్యవస్థ కోసం ఇటీవల భారతదేశంలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థకి మరియు ఏ దేశానికి మధ్య కుదిరిన ఒప్పందం అంటారు, లేదా ఈ ఒప్పందం యొక్క విలువ ఏంటి అంటారు. ఓషన్ గోయింగ్ వెజల్ రూపకల్పన చేయడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక ఉద్యమ చరిత్రకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇప్పటికీ కూడా కార్మిక ఉద్యమాలు జరుగుతున్నాయి. మనం మేడే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం, కార్మిక దినోత్సవం. అలా కార్మిక దినోత్సవం సంబంధించి యాక్చువల్గా చాలా స్టోరీ ఉంటుంది. సో అలా కార్మిక దినోత్సవానికి సంబంధించి మనం మే 1 రోజు సపరేట్గా ఒక వీడియో చేద్దాం, ఆ చరిత్ర ఏంటనేది కూడా మనం చూద్దాము. కానీ కార్మికులకి సంబంధించి వారి డిమాండ్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా మాకు ఇది అని చెప్పేసి కార్మికులకి సంబంధించి పని గంటల విషయంలో కానివ్వండి, ప్రభుత్వాలు కూడా చాలా వరకు కూడా ప్రమాదకరంగా మరి కొన్ని దేశాల్లో వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా కార్మిక ఉద్యమాలు ఏవైతే జరిగాయో ఆ ఉద్యమాల చరిత్ర మరియు భారతదేశంలో జరిగిన కార్మిక ఉద్యమాలే కానివ్వండి, కేరళ రాష్ట్రంలో జరిగిన కార్మిక ఉద్యమాలు వాటి యొక్క ప్రభావాన్ని కానివ్వండి, అలా కార్మిక ఉద్యమ చరిత్రలకి సంబంధించి వాటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక ఉద్యమ చరిత్ర ఆధారంగా ఏర్పాటు చేయబడే మ్యూజియం ఎక్కడ ఏర్పాటు అవుతుంది, ఏ రాష్ట్రంలో అంటారు? కేరళ. సో కేరళ రాష్ట్రంలోని అలప్పుజా, అలప్పి అంటాం, బోట్ హౌస్ కి చాలా ఫేమస్. కేరళ అంటేనే టూరిజం పరంగా నెంబర్ 1. మన ఇండియాలో కానివ్వండి విదేశీ పర్యాటకులు కూడా వస్తారు. అలా బ్యాక్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలా గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం మనం. సో అలా కేరళకి సంబంధించి టూరిజం హబ్ గా ఉన్న అలప్పి, అలప్పి అంటేనే బోట్ హౌసెస్, బోట్ పైన హౌసెస్ ఉంటాయి అన్నట్టు, చాలా మంది టూరిస్టర్స్ వస్తారు. అలా అలప్పి ప్రాంతంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9.7 కోట్ల రూపాయల విలువైన ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటంటే కార్మిక ఉద్యమాలు ఏ రకంగా జరిగాయి, ఏ దేశంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, వాటి యొక్క ప్రభావం అలప్పి పైన ఏ రకంగా పడింది, కేరళ పైన ఏ రకంగా పడింది, భారతదేశం పైన ఎలాగ పడింది అని చెప్పేసి ఒక్కడే గుర్తుంచుకోండి. అదేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక ఉద్యమ చరిత్రలను మనకు తెలియజేసే ఉద్దేశంతో ఒక మ్యూజియం ఏర్పాటు సంబంధిత అంశంతో ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలోని అలప్పి లేదా అలప్పుజా ప్రాంతంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్మిస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. అలా ఇటీవల ఫస్ట్ ఇన్ ఇండియా, దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలను ఖచ్చితంగా చూడండి. కేరళ చాలా విషయాలు ఇటీవల ఫస్ట్గా వార్తలు ఇచ్చింది. సో భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం టోటల్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పబ్లిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ ని
డిజిటలైజ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం సోలార్ ట్రైన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. కర్షక క్షేమ నిధి బోర్డే కానివ్వండి, సో గిరిజనులకు వారి సొంత భాషల్లోనే విద్యాభ్యాసాన్ని కల్పించాలని చెప్పేసి నమత్ బసై అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరియు కేరళ కర్షక క్షేమ నిధి బోర్డుని ఏర్పాటు చేసింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. అంతే ఏంటంటే రైతులకి సంబంధించి వ్యవసాయంపై ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రయోజనార్థము ఒక ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేసింది. సో అలా కేరళ దేశంలోనే మొట్టమొదటి ఏకైక రాష్ట్రం, జిఎస్టీపై సెస్ వసూలు చేస్తున్న రాష్ట్రం. అలా చాలా అంశాలతో ఇటీవల ఫస్ట్ బిల్ కానివ్వండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా భారతదేశంలోని ముందడుగు వేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. సో అలా కేరళ విషయానికి వస్తే 100% లిటరసీ సాధించింది. 100% లిటరసీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 100%గా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆ రాష్ట్రం. ఎందుకంటే నిరుద్యోగ సమస్య. అలా అందరూ చదువుకున్నప్పుడు వారందరికీ కూడా ఉద్యోగం కల్పించేది ప్రభుత్వం. అలా కేరళ ఈరోజు 100% లిటరసీ స్టేట్. ఎట్ ద సేమ్ టైం కేరళ నిరుద్యోగం పరంగా కూడా దేశంలో నెంబర్ 1 స్టేట్లో ఉంటుంది. అలాంటి కేరళలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక ఉద్యమం అంటున్నాను, కేరళ చూడండి కమ్యూనిస్టు పరిపాలన ఉంటారు. భారతదేశంలో కేరళ రాష్ట్రమే కానివ్వండి, వెస్ట్ బెంగాలే కానివ్వండి, కమ్యూనిస్టులు ఎక్కువగా అధికారంలోకి వస్తారు. సో అలా కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్టులు కార్మిక సిద్ధాంతాలకు చాలా మద్దతు పలుకుతారు. ఎగ్జాంపుల్ అదే అనుకోండి, ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలప్పుజా ప్రాంతంలో ఈ మ్యూజియం అనేది అతి త్వరలో అమలులోకి రాబోతుంది. దీని యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు జమ్మూ కాశ్మీర్ మరొకసారి వార్తలు నిలిచింది. ఎగ్జాక్ట్లీ ఒక 3 months బ్యాక్ బ్యాంబూ క్లస్టర్స్ సంబంధిత అంశంతో జమ్మూ కాశ్మీర్ వార్తలు నిలిచింది. యాక్చువల్గా ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఉండే. అలాంటి రాష్ట్ర హోదా 2019 ఆగస్టు 5, 6 మనం చూసాం పార్లమెంట్లో జరిగిన చర్చ బిల్లు. సో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండే హోదాను కాస్త కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత అక్కడ మొదటిగా లాక్డౌన్ అనుకోండి. మన భారతదేశంలో కరోనా పరిస్థితుల కాలంలో లాక్డౌన్ ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నాయి, కర్ఫ్యూ వాతావరణం ఉంది. అందుకు భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు ప్రత్యేక రాష్ట్రంగా ఏం సాధించారో తెలియదు, కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం చేతిలోకి ఈ ప్రాంతం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూపిస్తామని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తావించారు. అందుకే చూడండి ఈరోజు కేరళలో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ గురించి మనం చర్చించుకున్నాం, మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్సే కానివ్వండి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఎయిమ్స్, ఐఐటీలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. పర్యాటక పరంగా మన్సార్ లేక్ తరచు వార్త నిలుస్తుంది. సో పర్యాటక పరంగాను, విద్యా పరంగాను, టూరిస్టులు అత్యధికంగా వచ్చే ప్రాంతంగాను అద్భుతమైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. అందులో భాగంగా బ్యాంబూ క్లస్టర్స్ ని కూడా ఏర్పాటు చేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మరొక అంశం, సో బ్యాంబూ అంటే ఏంటి, వెదురు బొంగులు అంటాం మనం. సో అలాంటి మనకి ఎక్కువగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా బ్యాంబూస్ కనబడుతుంటాయి. అక్కడ బ్యాంబూలో రకరకాలుగా కూడా వాడుకుంటారు. సో అలా బ్యాంబూస్ ఏవైతే ఉంటాయో బ్యాంబూ కల్టివేషన్ ని అభివృద్ధి చేయడానికి కేరళ అడ్మినిస్ట్రేషన్, ప్రస్తుతం మనోజ్ సిన్హా గారు ఉన్నారు, లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో అధికారాలు ఉంటాయి. సో అలా మనోజ్ సిన్హా గారు లేదా కేరళ అంటున్నాను, జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కి మరియు NECBDC సంస్థకి మధ్య ఒప్పందం జరిగింది. సో NECBDC అంటే ఏంటంటే నార్త్ ఈస్ట్ కేన్ బ్యాంబూ డెవలప్మెంట్ కౌన్సిల్, చాలా ఇంపార్టెంట్. సో నార్త్ ఈస్ట్ కేన్ బ్యాంబూ డెవలప్మెంట్ కౌన్సిల్ కి ఇటీవల ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి మధ్య అవగాహన ఒప్పందం జరిగింది బ్యాంబూ అభివృద్ధికి సంబంధించి అంటారు. జమ్మూ కాశ్మీర్ కి మరియు NECBDC సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ బ్యాంబూపై డిపెండ్ అయిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలకి ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తోంది జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. మరియు అట్ ద సేమ్ టైం బ్యాంబూ కల్టివేషన్ పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా బ్యాంబూ క్లస్టర్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇంతకుముందు పొరపాట్లో మీకు కేరళ అని చెప్పాను. సో జమ్మూ కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం రిపీల్ చేసిన తర్వాత రాజ్యాంగంలో కూడా కొన్ని టర్మినాలు చూడండి, ఆర్టికల్ 370 రిపీల్ అనాలి, డిలీట్ అనకూడదు. సో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత కేరళలో చాలా అంశాలు చూసాం. ఈరోజు మరొక ఒప్పందం వార్త నిలిచింది కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మనకి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కి నార్త్ ఈస్ట్ కేన్ అండ్ బ్యాంబూ డెవలప్మెంట్ కౌన్సిల్ కి. సో ఈ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంబూ కల్టివేషన్ సంబంధించి రీసెర్చ్ చేస్తుంది, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని కూడా విడుదల చేస్తారు. సో అలా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏదంటే బ్యాంబూ. మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు ఏంటంటే క్రెస్కోగ్రాఫ్.
క్రెస్కోగ్రాఫ్. సో క్రెస్కోగ్రాఫ్ దీని గురించి చాలాసార్లు ప్రశ్న అడిగారు. సో అసలు మొక్కల్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏదంటే బ్యాంబూ. సో బ్యాంబూలో కొలత కానివ్వండి, మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరొక ప్రత్యేక నిధి వార్తలు నిలిచింది. ఈ ప్రత్యేక నిధి పేరు ఏంటంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులను కేటాయించింది అంటారు. 1000 కోట్లు 1000 crore rupees వర్ అలొకేటెడ్ టు స్పెషల్ ఫండ్. అదేంటిది? స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక నిధి యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలో స్టార్టప్లకి మరింత ప్రోత్సాహకాలు కల్పించడం ప్రభుత్వం నుండి. స్టార్టప్ అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు. అంకుర పరిశ్రమలు అంటే ఏంటి? మనందరికీ తెలుసు. 2016 సంవత్సరం జనవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యే ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్. స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశంలో ఉండే యువత ఎవరైతే ఉంటారో యువతకి సంబంధించి వినూత్న ఆలోచనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ కి కార్యరూపం కల్పించే స్టార్టప్లు ఏర్పాటు చేసేవారు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అలాంటి స్టార్టప్లకి సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని చర్చించుకున్నాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో స్టార్టప్లకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ర్యాంకింగ్సే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలే కానివ్వండి, ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధే కానివ్వండి, అలా లాస్ట్ 2 days బ్యాక్ ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సదస్సు గురించి మనం చర్చించుకున్నాం. ఆ సదస్సు పేరేంటి? ప్రారంభ్. చాలా ఇంపార్టెంట్. ప్రారంభ పేరిట ప్రారంభమైన స్టార్టప్ ఇంటర్నేషనల్ సమిట్ అని చెప్పాను. ఇటీవల వార్తలు నిలిచిన ప్రారంభ సమ్మిట్ దేనికోసం ఉద్దేశించబడింది? ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ప్రారంభ పేరిట అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్టార్టప్ ఇంటర్నేషనల్ సమ్మిట్. ఈ సమ్మిట్ ని ఏ సంస్థ నిర్వహించిందని మనం చర్చించుకున్నాం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. చాలా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వీరికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ర్యాంకింగ్స్ కూడా మనం చూసాము. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ సంస్థ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే ఏంటి? వాణిజ్య. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రులు ఎవరు? పీయూష్ గోయల్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో పీయూష్ గోయల్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ప్రారంభ సమ్మిట్ దేనికోసం ఉద్దేశించబడింది? స్టార్టప్లకి సంబంధించి. ఎందుకు ఈ వేడుకలు, ఈ సమ్మిట్ జరుపుకున్నామంటే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందన్నాను? 2016 జనవరి మాసం కదా. సో ఈ సంవత్సరం 5 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం జరిగింది డిపిఐఐటి సంస్థ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సదస్సు అన్నాను. బిమ్స్టెక్ దేశాలకు సంబంధించి చాలా మంది ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది. బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. దేశాల యొక్క కూటమి, ఒక అసోసియేషన్, ఒక కోఆపరేటివ్ కూటమి. చాలా ఇంపార్టెంట్. బిమ్స్టెక్ దేశాలకి సంబంధించి మనకు నరేంద్ర మోడీ గారికి ఉన్న ఒక సంబంధం ఇంపార్టెంట్. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు 2వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాధినేతలు రావడం జరిగింది. అదొకటి కూడా ఇంపార్టెంట్. సో బిమ్స్టెక్ దేశాల నుండి చాలా మంది ప్రముఖులు స్టార్టప్ కి సంబంధించి పరిశోధనలు చేసేవారు, రీసెర్చర్సే కానివ్వండి, వివిధ స్టార్టప్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతతో ఇటీవల తరచు వార్తలు ఇస్తాయో వాటి అధినేతలే కానివ్వండి, అలా బిమ్స్టెక్ దేశాల నుండి చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్, వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్లకి సంబంధించి పరిశోధన చేస్తున్న వారందరూ కూడా ఈ ప్రారంభ సమ్మిట్ లో చాలా అంశాలు కూడా మనతో పంచుకున్నారు. ఆ అంశాల ఆధారంగా భారత ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేసింది స్టార్టప్లు భారతదేశంలో అంకుర పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పేసి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక నిధి కింద 1000 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ దేనికోసం? భారతదేశంలో అంకుర పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు,
రుణాలే కానివ్వండి, సబ్సిడీ రాయితీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రత్యేక నిధి నుండి కేంద్ర ప్రభుత్వం కల్పించబోతోంది. సో వివిధ రాష్ట్రాలు కూడా స్టార్టప్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న అంకుర పరిశ్రమలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న చిన్న చిన్న ఇన్నోవేటివ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా చేయూతనిస్తున్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ అనగానే మనకు స్టార్టప్లకు సంబంధించి టీ హబ్ లాంటివి, అలాంటివన్నీ ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో మనకి వినూత్న ఆలోచనలు స్టార్టప్లు అన్నాం కదా, అలాంటి ఇంకొక అంశమే ఈరోజు వార్తలు ఇచ్చింది. ఒక పోర్టల్. నేరుగా సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఈరోజు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు అనగానే మనకు 3 మంత్రిత్వ శాఖలు గుర్తు రావాలి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, థర్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. హర్షవర్ధన్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ప్రత్యేక పోర్టల్ అంటే ఏంటి? వెబ్సైట్ లేదా యాప్ అనుకోండి. ఆ పోర్టల్ పేరు ఏంటంటే నేషనల్ ఇన్నోవేషన్ పోర్టల్, NIP. నేషనల్ ఇన్నోవేషన్ అంటే జాతీయ స్థాయిలో పనిచేసే ఒక పోర్టల్. దేనికి సంబంధించి? ఇన్నోవేషన్స్, కొత్త నవీన కల్పనలు సృష్టించలు ఏవైతే ఉంటాయో, కొత్త మనం సృష్టించే ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే మనకు వచ్చే వినూత్న ఆలోచనలు కానివ్వండి, వివిధ రంగాలకు సంబంధించి పరిశ్రమలే కానివ్వండి, వ్యవసాయమే కానివ్వండి, వైద్య రంగమే కానివ్వండి, దేశంలో అన్ని రంగాలకి సంబంధించి వినూత్న ఆలోచనలన్నీ కూడా పంచుకునే ఒక వేదిక. ఈ పోర్టల్ ఏ సంస్థ ఆధీనంలో పనిచేస్తుంది, ఏ సంస్థకి సంబంధించింది అంటారు? నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కి సంబంధించిన ఒక ప్రత్యేక పోర్టల్ ని దేశవ్యాప్తంగా కూడా ఉపయోగపడే రీతిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే నేషనల్ ఇన్నోవేషన్ పోర్టల్. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంబంధించి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరు? హర్షవర్ధన్ గారు. ఈరోజు ఈ ప్రత్యేక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే వినూత్న ఆలోచనలు, నవకల్పనలు వివిధ రంగాలకు సంబంధించి మనకు వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ఆ ఆలోచనలకు సంబంధించి మనకు ప్రభుత్వం నుండి కావాల్సిన ప్రోత్సాహకాలు కల్పించడం కూడా జరుగుతుంది. అలా ఒక పోర్టల్ వార్తలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో మంత్రి ప్రారంభించిన పోర్టల్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన నేషనల్ ఇన్నోవేషన్ పోర్టల్ని ఏ మంత్రి రిలీజ్ చేస్తారు? ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్. అండ్ నెక్స్ట్, ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ వార్తలు నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటున్నాను. ప్రత్యేక ఆర్థిక మండలి. మనం ఇప్పటివరకు చాలాసార్లు చర్చించుకుంటూనే ఉంటాం సెజ్లు అని చెప్పేసి. సో అలా సెజ్కి సంబంధించి ఒక నూతన సెజ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఈరోజు వార్తలు నిలిచింది. ఆ సంస్థ పేరు ఏంటంటే సస్టైన్ ప్రాపర్టీస్ అనే ఒక సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శివారులోని రాయదుర్గం వద్ద దాదాపు 823 కోట్ల రూపాయలతో 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఒక సెజ్ని ఏర్పాటు చేయడానికి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఈరోజు వార్తలు నిలిచింది ఈ సంస్థ. సో కేంద్ర ప్రభుత్వం నుండి ఆ పర్టికులర్ విభాగం డివిజన్ ఏంటంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల అనుమతుల ఆమోద విభాగం అంటారు. ఇదంతా అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే భారతదేశంలో సెజ్ల ఏర్పాటు అనేది జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ పర్టికులర్ సంస్థ ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రంలో అయితే ఈ సెజ్ని ఏర్పాటు చేస్తారో ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా అప్రూవల్ కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాయదుర్గంలో ఏర్పాటు చేయబోయే ఈ సెజ్ ఏదైతే ఉంటుందో దానిపైన అధ్యయనం చేయబోతోంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా సస్టైనబుల్ ప్రాపర్టీస్ దాదాపు ఈ రాయదుర్గంలో ఏర్పాటు చేయబోయే సెజ్ వల్ల ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా 17,500 మందికి ఉపాధి అవకాశాలు కూడా దక్కుతాయి. దాదాపు 2,13,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న పెద్ద సెజ్ ఇది. సో సెజ్ అంటే ఏంటి? సర్వసాధారణంగా ఒక పర్టికులర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేపడతారు. ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది అనుకోండి, అందులో వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఐటీ రంగానికే కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూసే కానివ్వండి, పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి, ఒకే ప్రాంతంలో వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా అక్కడ ఏర్పాటవుతాయి. అందులో భాగంగా అదొక ప్రత్యేక ఆర్థిక మండలిగా మనం ట్రీట్ చేస్తాం. ఇదొకటి ఇంపార్టెంట్. సో సెజ్ మనకి పేర్లో ఉంది, ప్రత్యేక ఆర్థిక మండలి. అంటే ఆర్థిక మండలి అంటే ఏంటి? మన ఆర్థిక రంగానికి ఉపయోగపడే రీతిలో అక్కడ ప్రత్యేకంగా ఒకే ప్రాంతం నుండి ఒక ఎకనామిక్ హబ్ గా మిగిలిపోయే ప్రాంతం అన్నట్టు. అక్కడ నుండి కార్యకలాపాలు వివిధ సంస్థలకు సంబంధించి ఒక్కొక్క సెజ్ లో కొన్ని వందల సంస్థలు కూడా పనిచేస్తాయి. అలా ఒక సెజ్ ఏర్పాటుకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం
వార్తలు ఇచ్చింది. ఆ ప్రాంతం గుర్తుంచుకోండి, రాయదుర్గం. సో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే తెలంగాణ రాష్ట్రంలో 22 సెజ్లు పనిచేస్తున్నాయి, 22 ఆర్థిక మండలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే 19 సెజ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అవ్వబోతున్న సెజ్ల సంఖ్య ఇది. ఈరోజు మరొక సెజ్కి సంబంధించి ఏర్పాటు విషయంలో ఈరోజు మరొక సంస్థ వార్తలు ఇచ్చింది, సస్టైన్ ప్రాపర్టీస్. ఇది కూడా గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో దీని గురించి అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతన సెజ్కి సంబంధించి అనుమతులు పొందిన, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు పొందిన సంస్థ ఏంటి అంటారు, సస్టైన్ ప్రాపర్టీస్. లేదంటే ఈ సెజ్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారంటే రాయదుర్గం. దీని యొక్క విస్తీర్ణం 3.6 ఎకర్స్ లేదంటే 2,13,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఒక పెద్ద సెజ్. దీని ద్వారా ఒకవేళ సెజ్ ఏర్పడింది అనుకోండి, 17,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. అంటే ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానివ్వండి, పరిశ్రమకు సంబంధించి కానివ్వండి, హెల్త్ సెక్టర్కి సంబంధించి కానివ్వండి, బీపీఓస్ కానివ్వండి, అలా ఉపాధి రంగం కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి సంబంధించి మరొక అంశం ఇక్కడే యాడ్ చేసుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అద్భుతంగా పనితీరుతో తరచూ వార్తలు నిలుస్తున్న వి హబ్. సో వి హబ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? వి హబ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. టీ హబ్ అయినా వి హబ్ అయినా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ పరిధిలో పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ మున్సిపాలిటీ, పురపాలక శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం రాష్ట్రంలో? కేటీఆర్ గారు. సో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వి హబ్ ఇటీవలే ఒక గిరిజన ఒప్పందంతో కూడా మనం చర్చించుకున్నాం. ఇటీవల సత్యవతి రాథోడ్ గారితో రావుల దీప్తి గారు ఒక ఒప్పందంతో వార్తలు నిలిచారని చెప్పాను. సో గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధిని కలుగజేసే ఒప్పందం అని చెప్పాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వి హబ్. సో వి హబ్ ఎప్పుడు ఏర్పడింది? 2017 సంవత్సరం మార్చి 8 మహిళా దినోత్సవం రోజున మహిళల కోసమే ఉద్దేశించబడిన ప్రత్యేక సంస్థ. సో అలా మహిళలు ఎవరైతే ఉంటారో ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వి హబ్ యొక్క ప్రత్యేకత, ఉద్దేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వి హబ్ కి, గుజరాత్ రాష్ట్రంలోని ఐ హబ్ సంస్థకి ఐ హబ్. సో సేమ్ ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో వి హబ్ ఎలా అయితే పనిచేస్తుందో గుజరాత్ రాష్ట్రంలో ఐ హబ్ కూడా అలాగే పనిచేస్తుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ పర్టికులర్ సంస్థలు ఏవైతే ఉంటాయో వీటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కల్పించబోతున్నారు రాష్ట్ర మహిళలకు. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 240 విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో ముందుకు రాబోతున్నారు. ఈ యొక్క ఒప్పందం కూడా వార్తలు ఇచ్చింది. సో గుజరాత్ కి సంబంధించి ఐ హబ్ కి వి హబ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించి సహాయం చేయబోతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో రెండు సంస్థలకు సంబంధించి ఇద్దరి ప్రయోజనార్థం, అంటే ఇరువురి ప్రయోజనార్థం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఉద్దేశం ఈరోజు వార్తలు ఇచ్చింది. అదే మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి ఇరు సంస్థలు సంయుక్తంగా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు బూర రాజేశ్వరి గారు వార్తలు నిలిచారు. యాక్చువల్గా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అంశం ఇది. బూర రాజేశ్వరి, తనని ఏమంటామంటే సిరిసిల్ల రాజేశ్వరి అని కూడా అనొచ్చు. సిరిసిల్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి. యాక్చువల్గా బూర రాజేశ్వరి ఎవరంటే ఒక దివ్యాంగ రచయిత్రి అంటున్నాను. తనకి పుట్టుకతోనే చేతులు లేవు. సో కొంచెం కళ్ళు కూడా కొంచెం బ్లైండ్ కూడా ఉంటుంది. అయినా కూడా తన అదుటితనం అనకూడదు, తన ఏదైతే తనకు లోపం సంభవించిందో ఆ లోపం నుండి బయటికి వచ్చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. చేతులు లేకున్నా కూడా మన మనసుకు, మన తెలివికి ఇవి మాత్రమే కాదు, మనం ఏ రకంగా కూడా మన ప్రతిభను బయట పెట్టొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసిన ఒక మహిళ. తను తన టోస్ సాయంతో, టోస్ అంటే ఏంటి? పాదాలు, చేతులు పనిచేయగలరు. మనం సర్వసాధారణంగా చేతులతో రాస్తాం. సో తన యొక్క ఆలోచనలు, తన యొక్క రచనలు, రచయిత్రి అంటున్నాను, దివ్యాంగ రచయిత్రి, తన యొక్క ఆలోచనలు ప్రపంచానికి పంచుకుంటుంది. చేతులతో రాయలేకపోయినా కూడా టోస్ సాయం, కాలు సాయంతో, కాలు బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలు సాయంతో దాదాపు ఇప్పటికి 100 పైగా రచనలు రాశారు. 800 రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి గారు అంటారు. తనని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. మహారాష్ట్రలో +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తన యొక్క లెసన్ ఉంది. తన యొక్క జీవితాంశాలు కానివ్వండి, తను ఏ రకంగా జీవితంలో పోరాడింది. ఈరోజు తనకు దివ్యాంగ పర్సన్ అయినా కూడా, ఒక దివ్యాంగ అయినా కూడా, దివ్యాంగం అనేది ఏదైతే ఉంటుందో ఒక అదుటితనం అనేది మనకు మన యొక్క విజయాలకు అడ్డు కాదు, మన ఆలోచనలు ఏ రకంగా బయట పెట్టొచ్చని ప్రూవ్ చేసిన మహిళకు సంబంధించి మహారాష్ట్రలో +2 ఇంటర్మీడియట్లో ఒక లెసన్ కూడా ఉంది.
ఆ లెసన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఈరోజు ట్విట్టర్ వేదికగా ఒక కీలక అంశాన్ని పంచుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖకి కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. సో బూర రాజేశ్వరి గారిని ప్రపంచమే గుర్తిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో మన తెలంగాణకి సంబంధించి ఒక దివ్యాంగ రచయిత్రి, ఒక గొప్ప మహిళ 800 రచనలు రాసిన తన గురించి మహారాష్ట్రలో +2లో ఇంటర్మీడియట్ అంటే హై స్కూల్, మనకి పెద్ద విద్యార్థులు, జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అలాంటి లెసన్స్, అలాంటి ఆలోచనలు మనకు ఎందుకు రావట్లేదు? సో మన తెలంగాణకి సంబంధించి అకాడమిక్ సిలబస్ కానివ్వండి, లేదంటే ఇంటర్మీడియట్ సిలబస్ కానివ్వండి, సో చిన్నతనం నుండే మన తెలంగాణకి సంబంధించి చాలా మంది స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. చాలా మంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నారు. మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర 1969 కానివ్వండి, ఇటీవల కాలంలో 2వ విడత ఉద్యమమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కవులకి కొరత లేదు. ఇంతమంది ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా ఒక్కొక్క వ్యక్తి జీవితం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి స్ఫూర్తి ప్రదాతల యొక్క జీవిత అంశాలను తెలంగాణ రాష్ట్రంలో బాల్య విద్యాభ్యాసం, చిన్నతనం నుండే విద్యాభ్యాసంలో లెసన్లుగా చేర్చండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖకు నేరుగా ఆదేశాలు జారీ చేసే అధికారం తనకు ఉండదు. అంటే కన్సర్న్ మినిస్టర్ గారిని కన్సల్ట్ చేస్తారు. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణలో విద్యాశాఖ మంత్రులు ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ కీలకమైన అంశాన్ని పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా బూర రాజేశ్వరి గారి పేరును, తన ఇమేజ్ని పంచుకున్నారు. ఆటోమేటిక్గా తను ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తిగా మనకు మారారు. మహారాష్ట్ర సో రానున్న పోటీ పరీక్షలో, రాష్ట్ర స్థాయి పరీక్షలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇటీవల వార్తలు నిలిచిన బూర రాజేశ్వరి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఒక దివ్యాంగ రచయిత్రి. 800 రచనలు రాశారు. కవితలు కానివ్వండి, కథా సంపుటిలు కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో తన గురించి లెసన్ ఉంది. ఈరోజు ఇలాంటి పర్సన్స్ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మనం స్ఫూర్తి పొందే వ్యక్తులను, స్ఫూర్తి ప్రదాతల జీవితాంశాలను మన యొక్క పాఠ్యాంశాల్లో కీలక అంశాలుగా చేర్చండి అని చెప్పేసి విద్యాశాఖను అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి మనీష్ కుమార్ గారు. యాక్చువల్గా జనవరి 16కి సంబంధించిన పర్సన్. మనకందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. జనాభా పరంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం. వ్యాక్సినేషన్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది భారత ప్రభుత్వం. సో అలా ప్రస్తుతం వ్యాక్సినేషన్ పనులు ప్రారంభమయ్యాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ వీటికి సంబంధించి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమవుతుందని చెప్పేసి జనవరి 8th, 10th ఆ టైంలోనే మనం చర్చించుకున్నాం. సో ఆ వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థలు ఏంటి, ఎవరి సహకారంతో తయారు చేశాయి, అందులో వైరస్ నమూనాను ఏ సంస్థలు తీసుకున్నాయి, ఇవన్నీ అంశాలు మనం చర్చించుకున్నాం. అందుకే దీని గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోలేదు. సో జనవరి 16th నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ పనులు ప్రారంభమయ్యాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటే ఏంది? వ్యాక్సినేషన్ ఎవరికైతే ఉంటారో, ప్రస్తుతం కరోనాకి సంబంధించి ప్రపంచ మహమ్మారి ఉంది కదా, కరోనాకి సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రయారిటీ కూడా పాటిస్తోంది ప్రభుత్వం. కోవిన్ యాప్ ప్రత్యేకత గురించి మనం చూశాను. మనం కోవిన్ యాప్లో భాగంగా ఈరోజు భారతదేశంలో ప్రియారిటీ అంటే ఏంటి? ఫ్రంట్ లైన్ వారియర్స్, ఎట్ ద సేమ్ టైం హెల్త్ వర్కర్స్కి, మరియు ప్రస్తుతం పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా మొదటి విడతగా వ్యాక్సినేషన్ పనులను ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, వారందరూ వస్తారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా. సెకండ్ విడత ఎవరి కోసము? ఎవరైతే 60+ ఇయర్స్, 50+ ఇయర్స్ ఉంటారో ఏజ్ అనుకూలంగా అంటే ఏజ్ ప్రిఫరెన్స్ ఆధారంగా పోల్ రోల్ డాటా ఆధారంగా వ్యాక్సినేషన్ పనులు చేపడతారు. ఆ తర్వాత 1 లేదా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో, మల్టిపుల్ డిసీజెస్తో బాధపడుతున్న ఉంటారో వారికి ఇస్తారు. తర్వాత సామాన్య ప్రజలకు ఇస్తారు. ఇదంతా ప్రియారిటీ గురించి మనం ఇప్పటివరకే చాలాసార్లు చర్చించుకున్నాం. అలా అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ల భాగంగా భారతదేశంలో వ్యాక్సినేషన్ పనులకు సంబంధించి దేశంలో మొట్టమొదట వ్యాక్సినేషన్ని ఎవరిపైన ప్రయోగించారు, మొట్టమొదట వ్యాక్సిన్ గ్రహీత ఎవరు అంటారు? భారతదేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది కదా, అలా మొట్టమొదట భారతదేశంలో వ్యాక్సిన్ ప్రయోగించిన పర్సన్ పేరేంటి అంటే మనీష్ కుమార్ గారు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే ఎయిమ్స్లో పనిచేస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్. సో ఢిల్లీ ఎయిమ్స్లో గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. పారిశుద్ధ్య కార్మికుడు అంటే అక్కడ మొత్తం క్లీనింగ్ చేయడం అన్నట్టు, శానిటరీ సంబంధించి. అలాంటి క్లీనింగ్ యాక్టివిటీస్లో ఇటీవల COVID-19 పరిస్థితుల కాలంలో కూడా అసలు ఎలాంటి భయం లేకుండా చాలా సేవలు చేశాడు. ఆ వ్యక్తికి దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు ఎలా ఆడుతారంటే ఇటీవల వార్తలో నిలిచిన మనీష్ తివారీ దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ గ్రహీత, వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఢిల్లీ ఎయిమ్స్లో పారిశుద్ధ్య కార్మికుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి వార్తలు ఇచ్చారు. ఉస్తాద్
ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 1931 బౌదౌరి ప్రాంతంలో జన్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటారు. యాక్చువల్గా ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత విద్వాంసుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తన గొప్పతనం తను సాధించిన 3 పురస్కారాలతో చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ మనకు 1998 భారత ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి 1998 సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ అంటే మనకి ఇప్పుడు జనవరి 26 మళ్ళీ చూస్తాం మనం. అండ్ నెక్స్ట్ 2006 సంవత్సరం మరొకసారి భారత ప్రభుత్వంచే గుర్తించబడ్డాడు. ఈసారి పద్మభూషణ్. మరొకసారి 2018 సంవత్సరం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ గ్రహీతగా కూడా వార్తలు నిలిచారు. ఇంకొకటైతే భారతరత్న కూడా వచ్చేది కావచ్చు. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచి ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. యూపీ రాష్ట్రానికి సంబంధించి బాంద్రా తన నివాసంలో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. సో ప్రముఖ సంగీత విద్వాంసు, సంగీత రంగంలో ఎనలేని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా పొందడం జరిగింది. చాలా స్టేజ్ షోస్ కానివ్వండి, చాలా దేశాల ప్రదర్శనలు ఇప్పటికీ కూడా మనకు మరవలేని జ్ఞాపకాలుగా ఉంటాయి. అదొకటి ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం తనను సత్కరించిన విధానం కూడా చూడండి. ఇయర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి సందీప్ అగర్వాల్ గారు వార్తలు నిలిచారు. సందీప్ అగర్వాల్ ఈరోజు నియామకానికి సంబంధించి టీఈపీసీ, టెలికాం ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రమోషన్ కౌన్సిల్, టెలికాం ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రమోషన్ కౌన్సిల్ కి నూతన చైర్మన్ గా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించి ప్రతి వ్యక్తికి సంబంధించి బయోడేటా అవన్నీ అవసరం లేదు. కొన్ని నియామకాలు నేరుగా గుర్తుంచుకొని అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. టెలికాం ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రమోషన్ కౌన్సిల్ అంటే టెలికాం రంగానికి సంబంధించి ఎగుమతుల సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని గురించి అడిగారు. కాకపోతే ఇటీవల వార్తలు నిలిచిన సందీప్ అగర్వాల్ గారు ఏ సంస్థకి నూతన చైర్మన్ గా వార్తలు నిలిచారు, ఇదే ప్రశ్న అడుగుతారు. సో టీఈపీసీ అంటే ఏంటి? ఇటీవల వార్తలు నిలిచిన టీఈపీసీ సంస్థ దేనికి సంబంధించి అంటే టెలికాం రంగానికి సంబంధించింది. టెలికాం ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రమోషన్ కౌన్సిల్ నూతన చైర్మన్ సందీప్ అగర్వాల్ గారు. సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ జూరీ రటాస్. సో నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన జూరీస్ రటాస్ ఏ దేశానికి ప్రధానిగా రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు అంటారు. ఎస్టోనియా దేశానికి ప్రస్తుత ప్రధాని ఇటీవల అవినీతి ఆరోపణల కారణంగా దేశంలో చాలా విమర్శలు ఎదుర్కొని ఈరోజు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. ఎస్టోనియా దేశానికి సంబంధించి సెంట్రల్ పార్టీ నాయకుడు జూరీ రటాస్. నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి జూరీ రటాస్ ఏ దేశానికి ప్రధానిగా రాజీనామా చేసి వార్తలు నిలిచారు? ఎస్టోనియా దేశానికి ప్రధానిగా అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. సో వీళ్ళు ఈరోజు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు, వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునేటువంటి ప్రతి అభ్యర్థికి ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది మా హరీష్ అకాడమీ. లైవ్ టెస్ట్ రాయండి. మీకు ఇష్టమైన ఆన్లైన్ కోర్సును 1 సంవత్సరం పాటు ఫ్రీగా వీక్షించండి. జనరల్ స్టడీస్ విభాగంలో 50 మార్కులకు గాను ఈ లైవ్ టెస్ట్ ఉంటుంది. 50 మార్కులు, 50 ప్రశ్నలు. వ్యవధి వచ్చేసి 5 గంటల నుండి ఈవినింగ్ 5 o'clock నుండి 6 o'clock వరకు లైవ్ టెస్ట్ ఉంటుంది. ఈ లైవ్ టెస్ట్ రాయాలంటే ప్లే స్టోర్లో నుండి హరీష్ ద బెస్ట్ అకాడమీ యాప్ని సెర్చ్ చేసి మీరు మీ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఆ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి క్రమంలో మీ యొక్క మెయిల్ ఐడి, తర్వాత మీ మొబైల్ నెంబరు
ఖచ్చితమైనటువంటి మొబైల్ నెంబర్, ఖచ్చితమైనటువంటి మెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మీరు ఆ యాప్ లాగిన్ అవుతే మీకు టెస్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఆ టెస్ట్ డిస్ప్లే అయిన తర్వాత మీరు టెస్ట్ క్లిక్ చేస్తే మనకు ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని చదివి కింద సబ్మిట్ బటన్ నొక్కితే మీకు టెస్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? టెస్ట్ వచ్చేటప్పుడు పైన ఖచ్చితంగా మీకు టైమర్ ఉంటుందన్నమాట. మన గంట సేపు కాబట్టి ఆ గంట సేపు ఆ టైం వచ్చేసి పైన మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు టెస్ట్ ముగించిన తర్వాత ఓకేనా ఎండ్ టెస్ట్ అని కొడితే టెస్ట్ ఎండ్ అవుతుంది. కాకపోతే ఈ రిజల్ట్ మాత్రము ఖచ్చితంగా ఆ టైం వచ్చేసి అంటే ఎగ్జామ్ లైవ్ టెస్ట్ టైం అయిపోయిన తర్వాతనే రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ విషయాన్ని అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ టెస్ట్కు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉందండి. ఓకేనా? 1/4 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే 4 తప్పులు పోతే 1 మార్కు తగ్గించబడుతుంది. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి జనరల్ స్టడీస్ విభాగంలో అన్నాము. సిలబస్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ సిలబస్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకేనా? రైట్. జీకే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్, ఓకేనా, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సిలబస్ అండి. ఈ సిలబస్కు సంబంధించి మనకు 50 మార్కులకు గాను మనకు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అద్భుతంగా రాయండి. ఓకే, విజేతలు అవ్వండి. థ్యాంక్ యూ.